హలో గ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోనికా. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ మనకి ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో పూరిలో అదే మోడల్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. మనం ఈ టెంపుల్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈరోజు. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 భవానీ నగర్లో అయితే లొకేట్ అయి ఉంది. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి 12 వరకు, ఇంకా ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 5 నుండి 9 వరకు అయితే టెంపుల్ ఓపెన్ చేసి అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా గ్రీనరీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది టెంపుల్. ఇంకా టెంపుల్ ముందు మనకి ఇలా కొబ్బరికాయల దుకాణం కూడా ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. టెంపుల్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇంకా చుట్టూ గ్రీనరీ, లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్కి అయితే చాలా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. టెంపుల్ మనకి ఒరిస్సా పూరిలో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాంటి లుక్కే ఉంటుందండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళొచ్చు. హైదరాబాద్లో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. చాలా వరకు ఇంకా వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. మ్యాక్సిమం వీక్ డేస్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇది ఎంట్రన్స్ మనకి. ఇంకా నైట్ టైంలో అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా ఎండ ఎంతలా ఉందో, కార్పెట్ కూడా వేశారు. లక్కీగా మనకి ఈ కార్పెట్ పైన నడుస్తేనే బెటర్ అండి. కాళ్ళు కాలిపోతున్నాయి, అంత ఎండగా ఉంది. అందుకనే నేను చెప్పాను కదండి, ఫస్ట్ రావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్గా ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ అండి, జగన్నాథ స్వామి టెంపుల్ మిడిల్లో ఉంది. మనం చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్. దీని చుట్టూ కూడా మనకి ఆలయాలు ఉన్నాయండి. అంటే సైడ్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్లో ఇంకా శివాలయం, తర్వాత విఘ్నేశ్వరుని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం అలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు, ఎంత డీటెయిలింగ్ ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వెళ్తే. ఇంకా ఇదంతా టెంపుల్ మన పైనుండి డౌన్కి చూస్తే ఇలా ఉంటుంది లుక్. టోటల్ టెంపుల్ పైనుండి చూస్తే చుట్టూ ఇలా ఉపాలయాలు అన్నీ కనిపిస్తుంది మనకి పైనుండి వ్యూ అన్నమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా ఫినిషింగ్ చాలా బాగుంది, నీట్ డీటెయిలింగ్ ఉంది. టెంపుల్ నుండి ఇది బయటికి దారి. అసలు ఈ కన్స్ట్రక్షన్ అంతా చూసారా, రెడ్ కలర్లో ఉంది మనకి. ఇది శాండ్ స్టోన్తోనే అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదంతా ఒరిస్సా నుండి తెప్పించారు. టెంపుల్ డే టైంలోనే ఇలా ఉందంటే ఇంకా నైట్ టైంలో ఊహించుకుంటే అదిరిపోతుంది. టెంపుల్ అయితే నైట్ టైం లైటింగ్స్తో చాలా ఇంకా బాగుంటుంది. మ్యాక్సిమం నైట్ టైంలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. నాకు కుదరలేదు కాబట్టి నేను డే టైంలో వచ్చాను. మీరు మ్యాక్సిమం నైట్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. లైటింగ్తో ఇంకా సూపర్గా ఉంటుంది, నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే మనకి నేతి దీపాలు అయితే వెలిగిస్తారు. ఇంకా ఇవన్నీ ఉపాలయాలు మనకి టెంపుల్ చుట్టూ ఉన్న ఆలయాలు అన్నమాట. ఇక్కడ మనకి శివాలయము, తర్వాత విఘ్నేశ్వర ఆలయము, ఇంకా అమ్మవారి టెంపుల్, తర్వాత కృష్ణ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ చుట్టూ ఉపాలయాలు అయితే చాలా వరకు ఉన్నాయి, అవి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా చుట్టూ మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే జగన్నాథ స్వామి టెంపుల్లో ఇలా వాళ్ళకి అయితే కంప్లీట్గా మనకి మహాభారతం, రామాయణంలో ఉన్న స్టోరీస్ని అయితే ఇక్కడ డిస్ప్లేలో లాగా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు.